యోనాతానుకి దావీదు ప్రాణ స్నేహితుడు అవ్వటానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? సౌలు రాజైన 2 సంవత్సరాలు తర్వాత తన సైన్యాన్ని 3000 మందిగా ఏర్పరచుకున్నాడు. ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలతో యుద్ధం చేయటానికి మిక్మాషులో దిగారని వారు తెలుసుకున్నప్పుడు ఇజ్రాయేలీలు ఫిలిస్తీయులకు భయపడి అనేక మంది కొండల్లోనూ గుట్టల్లోకి పారిపోయారు. 3000 మంది కాస్త 600 అయ్యారు. ఆ సమయంలో యోనాతాను ఈ సున్నతి లేని ఫిలిస్తీయుల నుండి మన యెహోవా రక్షిస్తాడు అని చెప్పి దేవుని మీద ఆనుకున్న యోనాతాను వారి మీదకి యుద్ధం చేయటానికి వెళ్తాడు. అదే రోషాన్ని యోనాతాను దావీదులో చూస్తాడు. ఎప్పుడైతే ఇజ్రాయేలీలందరూ ఫిలిస్తీయులకి భయపడతా ఉన్నారో ఆ సమయంలో దావీదు యెహోవా రక్షిస్తాడు, ఇజ్రాయేలీలకు రక్షణ కలుగు చేస్తాడు అని గొప్ప రోషం కలిగి ఆ వ్యక్తిత్వాన్ని యోనాతాను దావీదులో చూశాడు. యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులుగా మార్చబడటానికి ఏకైక కారణం